ఇంకా కొన్ని నెలలు ఉన్నాయండి ఎలక్షన్స్కి ఆంధ్రాలో. ప్రతి ఓటరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓట్ వేయాలి. ఈ అపోజిషన్ పార్టీస్ డెవలప్మెంట్స్ అన్నీ వదిలేసి ఈ చిన్న చిన్న విషయాలు పట్టుకొని దాన్ని పెద్దగా చూపెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించి వాళ్ళకి ఓట్లు వచ్చేటట్టుగా చూసి పవర్లోకి రావాలి అన్నదే వాళ్ళ ధ్యేయం. సో దీన్ని మీరు ఎప్పటికీ కూడా పరిగణించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జగన్ గారు 4 ఏళ్ళలో 5 ఏళ్ళల్లో ఆయన ఎన్నో పనులు చేశారు. టీడీపీ 15 ఏళ్ళు పాలించింది, ఏం చేసింది వాళ్ళు? రైట్, ఎన్నో ఉన్నాయి. కానీ జగన్ గారు వచ్చేసరికి 5 ఏళ్ళలో అన్నీ చేసేయాలట. ఏ రోడ్లన్నీ టీడీపీ హయాంలో అన్నీ బాగున్నాయా? ప్రతి గల్లీలో ప్రతి చోట లేవు కదా. మన ఇండియాలో పరిస్థితి అవుతూ ఉంటాయి, వేస్తూ ఉండాలి కంటిన్యూస్. రెండోది, మిస్టర్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్ళు ఏం బీకాడు ఆయన? ఈయన మటుకు జగన్ గారిని అడగాలి. జగన్ గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చి ఓపెన్గా చెప్పేసి ఇగో నేను చేసేసానని ప్రూఫ్ సహా చూపెట్టాడు. చెప్తున్నాయి కదా, నక్కకి నాగలోకానికి తేడా ఉంది వీళ్ళందరికీ. సో ఓటర్స్ జాగ్రత్తగా ఉండాలి. జగన్ గారు మళ్ళీ రావాలండి. దిస్ ఇస్ మై వ్యూ. డోంట్ గో విత్ దిస్ స్టూపిడ్ manipulative politics by Mr. Lokesh, PK or TDP. TDP got enough chances and వాళ్ళకి టీడీపీకి చాలా ఛాన్సెస్ ఇచ్చారు ఏపీ వాళ్ళు. ఇట్స్ టైమ్ నౌ టు కీప్ దెమ్ అవే. బయట పెట్టాలి వాళ్ళని. ఇంకా పీకే అంటారా, వీ ఆల్ నో. ఆయన పైసలు అడుక్కుంటూ, డొనేషన్స్ అడుక్కుంటూ, సీట్లు అడుక్కుంటూ, అలాంటి అడుక్కునే బాపతి ఉన్న పొలిటీషియన్స్ కూడా జగన్ గారు లాంటి సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ ఈరోజు అంటున్నారు ఏది, ఆయన డెమోక్రటికల్గా గెలిచారు ఆయన. సో ప్లీజ్ వాల్యూ యువర్ ఓట్ అండి. అనవసరంగా వేరే వాళ్ళకి వేయకూడదు. సో ఎస్, జగన్ గారు మళ్ళీ రావాలి. ఆయన ఒక సిస్టమ్ స్థాపించారు, ఆయనకు కూడా టైం ఇవ్వాలి మనం. 5 ఏళ్ళలో ఇన్ని చేసిన ఆయన మిగతా 5-10 ఏళ్ళలో ఇంకా చేస్తారు ఆయన. హీ హ్యాస్ దట్ కెపాసిటీ అండి, కేపబుల్ లీడర్ ఆయన. ఒక ఆర్గనైజేషన్ని స్థాపించారు. పీకేలాగా కాదు, 10 ఏళ్ళు అయినా ఇంకా అడుక్కుంటున్నాడు ఎమ్మెల్యే సీట్లు. దిస్ ఈజ్ అంటే ఆలోచించాలి మీరు. యూ డోంట్ గో విత్ తప్పుడు ప్రచారాలతో వెళ్ళకండి. పెట్టి ఆలోచించండి. పీకే ఏం చేశాడు 10 ఏళ్ళలో పార్టీ పెట్టి? లోకేష్ ఏం చేశాడు? ఒకసారి కూడా ఎమ్మెల్యే అవ్వలేదు. టీడీపీ ఆయన సిబిఎన్ గారు ఏం చేశారు? ఇవన్నీ ఆలోచించి ఎందుకు ఓడిపోయారు 2019లో వాళ్ళు? సో ఇవన్నీ ఆలోచించి ఓటేయండి. దిస్ యువర్ అర్జర్ హోల్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.